మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంకాలం ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన నవీన్ వయసు 26 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన యాదగిరి వయసు సుమారు 25 సంవత్సరాలు. నిన్న సాయంకాలం ఊరి చివరిలో ఉన్న గుంతలో పడి గల్లంతయ్యారని తెలిపారు. నవీన్కు పెళ్లి అయింది, 2 కుమారులు ఉన్నారని సమాచారం. అలాగే వృత్తిరీత్యా ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. కాగా గత కొద్ది సంవత్సరాలుగా గొల్లపల్లి పరిసర ప్రాంతాలే కాకుండా జడ్చర్ల మండలం పరిసర ప్రాంతాల్లో అక్రమ మొరం, అక్రమ ఇసుక రవాణాలకు ఎదురుగా కొనసాగుతున్నాయి. గుంతలలో ఉన్న ఎర్రమట్టిని లేదంటే చాపమొరాన్ని తరలించి ఇసుకగా చేసే క్రమంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలలో పడి పలువురు చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలు దొరికిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహిస్తే కానీ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంది. కానీ ఊరు అవతల కొద్ది సంవత్సరాలుగా యథేచ్ఛ కొనసాగుతున్న అక్రమ నల్లమట్టి మొరం వ్యాపారం చేయడంతో అక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు వాటి నిండా నీళ్లు నిలిచిపోవడంతో అటుగా పోయిన వాళ్ళు కాలు జారి అందులో పడ్డారా అని, లేదా ఇంకేదైనా జరిగిందనే కోణం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు దొరికిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే కానీ ఏమి జరిగిందనే విషయం తెలియదు. ప్రస్తుతానికైతే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ మృతదేహాల కోసం గాలిస్తున్న ఫైర్ సిబ్బందిని మనం వీడియోలో చూడొచ్చు.